యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామన్న వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భూమి మీద బ్రతుకుతున్న మన బ్రతుకులలో నెమ్మది లేదు, సమాధానం లేదు, విశ్రాంతి లేదు. ఈ జీవితంలో నెమ్మది కొరకు ఎటువంటి అనారోగ్యాలు, రోగాలు, చింతలు, బాధలు లేకన్నా నెమ్మదిగా జీవించాలని ఆశపడుతున్న జీవితాలే నేడు మనుష్యుల జీవితాలు, మానవ బ్రతుకులు. నెమ్మది కావాలంటే ఏం చేయాలి అన్నది ఈరోజు మనం వాక్యం ద్వారా ఆలోచిద్దాం. బ్రతుకులో నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు. దానితో పాటు మరణం తర్వాత మన ఆత్మకి కూడా నెమ్మది అనేది చాలా అవసరమై ఉన్నదని బ్రతుకున్న మనందరము కూడా తెలుసుకోవాలి, నడుచుకోవాలి. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనము చదువుకుందాం. భూమిని యెహోవా అన్న దగ్గర కొన్ని యెహోవా అన్న దగ్గర తండ్రి అయిన యెహోవా దేవుడు మనకు కనబడతాడు. మరి కొన్ని చోట్ల యెహోవా అన్న దగ్గర యేసు ప్రభు వారు కూడా కనబడతారు. కొన్ని చోట్ల ప్రభు అన్న దగ్గర తండ్రి అయిన దేవుడు కనబడతాడు. మరి కొన్ని చోట్ల ప్రభు అన్న దగ్గర యేసు ప్రభు కూడా కనబడతారు. కాబట్టి ఇక్కడ యెహోవా అనే తండ్రి అయిన దేవుడిని పెట్టి చదువుకుందాం, పరలోకమందున్న తండ్రిని పెట్టి చదువుకుందాం. భూమిని, నేలని, నరులకు నివాసయోగ్యమైన భూగోళం గురించి మాట్లాడుతున్నాడు. భూమిని నేలను, భూమిని దేవుడు శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. బాగా వినాలి. నోవాహు భూమి మీదకి వచ్చారు, నోవాహు భూమి మీద జన్మించారు, నోవాహు భూమి మీదకి రాబోతున్నారు. నోవాహు పుట్టుక జరిగింది. అప్పటికి ఎలాంటి వాతావరణం ఉందంటే, నోవాహు భూమి మీదకి రాకముందు, నోవాహు జన్మించిన కాలానికి నెమ్మది లేకన్నా బ్రతుకుతున్నారట. దేవుడు ద్వారా ఆశీర్వాదాలను, మేలులను, దీవెనలను పొందుకొని ఉన్నతంగా జీవించవలసిన మానవ జీవితాలు సమాధానముతోనూ నెమ్మదితో జీవించవలసిన మనుషుల జీవితాలు ఏమైపోయాయి అని అంటే, దేవుడు నుండి మేలు పొందుకొని బ్రతకవలసిన మనుషులు దేవుడు నుండి శాపాన్ని తెచ్చుకున్నారు. చట్టము ద్వారా మనము దోషులుగా పిలువబడకన్నా నిర్దోషులుగా పిలువబడుతూ చట్టము నుంచి మనకి కావలసిన ప్రతి దానిని కూడా తీసుకోవలసిన మానవ జీవితాలు దోషులుగా మారిపోయి, నేరస్తులుగా మారిపోయి చట్టం చేత ఎలాగైతే శిక్షింపబడుతున్నారో, అవునా, తప్పులు చేసి చట్టానికి దొరికి మనుషులు ఏమవుతున్నారు?
శిక్షకు గురవుతున్నారు. నిర్దోషులుగా బ్రతికితే చట్టము రక్షించేది, కాపాడేది, విడిచిపెట్టేది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే దోషులుగా మారి చట్టం వలన శిక్షింపబడుతున్నారు. ఇది ఎంత నిజమో మానవ జీవితాలు దేవుడు వలన మేలును పొందుకొని చక్కగా నెమ్మదిగా వారి బ్రతుకులను ముందుకు కొనసాగించుకోవటం మానేసి దేవుడి ద్వారా శాపాలను కొని తెచ్చుకున్న కాలం అది. ఆ కాలంలో నోవాహు గారి జననం జరిగింది, నోవాహు గారి పుట్టుక జరిగింది, నోవాహు రాక భూమి మీద జరిగింది. మాట్లాడుకుందాం, మరలా చదువుకుందాం. 28వ వచనం, ఆదికాండం 5వ అధ్యాయం 28వ వచనం. లేమెకు అనే ఆయన 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని ఒక కొడుకును కన్నాడట. భూమిని దేవుడు శపించినందువలన మన చేతుల కష్టము అంటే ఎంత చేతుల ద్వారా కష్టపడుతున్నా నెమ్మది లేదట. చేతుల కష్టము వలన మనిషికి నెమ్మది లేదు. మన పని విషయంలోనూ అంటే పనుల్లోనూ నెమ్మది లేదు. ఎంత పని చేసుకున్నా నెమ్మది లేదు, ఎంత కష్టపడుతున్నా నెమ్మది లేదు. చేతుల కష్టంలో నెమ్మది లేదు, పనిలోనూ నెమ్మది లేక అలమటిస్తున్న జీవితాలు అవి. ఒకప్పుడైనా ఇప్పుడైనా ఎంత కష్టపడుతున్నా అప్పుడప్పుడు ఏమంటారంటే సిరిగిపోయిన సంచిలో వేసిన చిల్లర డబ్బుల్లాగే ఎంత తెచ్చుకుంటున్నా చాలట్లేదనే మాటలు ఈరోజు వినబడుతున్నాయి. ఎంత తెచ్చుకున్నా సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది, ఒకనాడు ఉంది. మంచి ప్రసంగం ఈరోజు మనం వింటున్నాం, ఒక మంచి మాట వింటున్నాం. నెమ్మది లేదు కుటుంబాల మధ్య. మానవ బ్రతుకులో నెమ్మది లేక తల్లడిల్లిపోతున్నాం, సతమతం అయిపోతున్నాం. మనలాగే నోవాహు గారు భూమి మీదకి వచ్చారట, భూమి మీద ఆయన జన్మించారట. అప్పటికి భూ వాతావరణం మానవ బ్రతుకులు ఎలాగున్నాయంటే దేవుడు నుండి మేలును పొందుకొని చక్కగా జీవించవలసిన మనుషులు దేవుడు నుండి ఏం కొని తెచ్చుకున్నారంటే శాపాన్నట. శాపముతో భూమి ఆ రోజు ఉందట, శాపముతో భూమి నిండిపోయిందట. మనం ఉన్న నేల శాపాలకు గురైతే మనకి చక్కని జీవితం అనేది దొరుకుతుందా? బాగా వినాలి. వాక్యం చెప్పాలంటే చక్కని వాతావరణం ఉండాలి. ప్రసంగించే వాళ్ళందరికీ చెబుతున్నాను, వినే వాళ్ళకి కూడా చెబుతున్నాను. ప్రసంగించేటప్పుడు ఆలోచన ఎక్కువ శాతం పనిచేయదు. ఒంటరిగా ఉండేటప్పుడు ఆలోచన బాగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నానా, ప్రసంగం చేసేటప్పుడు ఆలోచిస్తూ ప్రసంగం చేయడం చాలా మంచిది. కానీ ప్రసంగించేటప్పుడు ఆలోచన ఎక్కువ శాతం పని చెయ్యదు. కాబట్టి నేను దేవుడికి ఏమని ప్రార్థన చేస్తానంటే ప్రసంగించేటప్పుడు ఆలోచిస్తూ ప్రసంగం చేయటానికి అవకాశాలు దయచే తండ్రి. నేను ఒంటరిగా ఉండేటప్పుడు అలా చెప్పాలి, ఇలా చెప్పాలని నాలో నేను అనుకుంటుంటాను. అప్పుడు ఆలోచన బాగా పనిచేస్తుంటుంది. ప్రసంగించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, బోధించేటప్పుడు ఆలోచన పని చేయదన్నమాట. ఆలోచన పని చేయాలంటే వినేవారు నిశ్శబ్దంగా ఉండాలి. అందుకే చాలామంది చెబుతారు అటు ఇటు తిరక్కండి, మాట్లాడకండి, సెల్లులన్నీ ఆఫ్ చేసేయండి అని ఎందుకు చెబుతారంటే ప్రసంగించేటప్పుడు చక్కని వర్తమానం మీరు వినాలంటే
ఖచ్చితంగా వినేవాళ్ళందరూ దేవుని బోధని, దేవుడు వాక్యాన్ని వినేవాళ్ళందరూ వాక్యాన్ని ప్రసంగికుడిని, బోధించేవాడిని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. అప్పుడు వాక్యం బాగా వస్తుందన్నమాట. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టానట. నోవాహు అనే పేరుకి అర్థం ఏంటి? కిందనే అంకి ఇచ్చారు, నెమ్మది. ఆయన పేరులోనే నెమ్మది ఉందట. నోవాహు గారు పుట్టేసరికి భూమి మీద అప్పటికి ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో నెమ్మది లేదట. కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, చేతులతో పని చేస్తున్నారు. కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి పని చేసుకుంటున్నారు. పనిలో నెమ్మది లేదట. ఎంత కష్టపడినా నెమ్మది లేదట. పోనీ ఈ పుట్టబోయేవాడి ద్వారైనా, ఈ పుట్టబోయే నోవాహు ద్వారైనా ఈ కుమారుడికి ఒక మంచి నామకరణం చేద్దాం. ఈ కుమారుడు కూడా నెమ్మదిగా బ్రతకాలి, మనందరికీ నెమ్మది దయచేయాలి. ఈ పుట్టబోయే, ఈ పుడుతున్న ఈ కుమారుని ద్వారా, ఈ నోవాహు ద్వారా మనకి నెమ్మది అనేది కావాలని ఎదురు చూసింది నోవాహు తరం. నోవాహు ముందుడు తరము ఏంటి? నెమ్మది కొరకు ఎదురు చూసింది. నెమ్మది లేక సతమతం అవుతున్న ఆనాటి తరము నెమ్మది కావాలని కోరుకుంది. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచం వెతుకుతుంది, నెమ్మది కొరకు వెతుకుతుంది. పుట్టబోయే వారి వలన దొరుకుతుందా నెమ్మది? నెమ్మది దొరకాలంటే నేనేం చెయ్యాలి? ఎలా బ్రతికితే నాకు, నా కుటుంబానికి నెమ్మది దొరుకుతుంది, కలుగుతుంది అని ఆలోచించేవారుగా మనం నడవాలి. రెండవ రాజులు 5వ అధ్యాయం 1వ వచనము. సిరియా దేశానికి, సిరియాకి సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉండెను. ఈ నయమాను చేత యెహోవా దేవుడే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి, అనగా రాజు దృష్టికి గనుడై దయ పొందువాడాయను. దయ పొందేవాడుగా బ్రతుకుతున్నాడు. నయమాను రాజు ద్వారా దయను పొందుకుంటున్నాడు. రాజు దయ కొరకు ఎదురు చూస్తున్నాడు. రాజు నా మీద దయ చూపించాలంటే నేనేం చేయాలని ఆలోచించాడు. దేవుడు దయను పొందుకోవాలంటే ఏం చేయాలి? గనుడుగా పేరును సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అది నయమాను ఆలోచించాడు. నువ్వు నేను ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. బాగా వినాలి. సైన్యాధిపతి, రాజు దయను సంపాదించుకున్నాడు, గనుడైపోయాడు. కానీ ఈయన జీవితంలో నెమ్మది లేదు. అవునా? భార్య ఉంది, సైన్యానికి అధిపతి, మన భారతదేశ సైన్యాధిపతి అని అంటే ఆయనకి ఎలాంటి హోదానిస్తారు? ఎలా చూస్తారు? దేశానికి సైన్యాధిపతి. మన మిలిటరీకి సైన్యాధిపతి ఉన్నారనుకో, ఆయన్ని ఎలా చూస్తారు? చాలా గొప్పగా చూస్తారు. ఆయనకు అన్నీ వస్తాయి, ఆయన దగ్గరికి అన్నీ, ఆయనకి ఏది కావాలన్నా ఆయన ముందు ఉంటుంది. అలాంటి ఆయనకి నెమ్మది లేదనుకోండి, మరి నెమ్మది కావాలంటే ఏం చేయాలి?
సిరియా సైన్యాధిపతి అయిన నయమానికి నెమ్మది లేకపోతే, ఇదిగో నెమ్మది దొరకాలంటే మీరు ఒక చోటకి వెళ్ళాలని ఈ సిరియానులే ఇజ్రాయేలీల మీదకి వెళ్ళి అక్కడి నుంచి చాలామందిని తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చారట, ఒక చిన్న పిల్లని తీసుకొస్తే ఆ చిన్నపిల్ల ఈ నయమానికి సేవ చేస్తుందట, పరిచారం చేస్తుందట. పరిచారం చేసేటప్పుడు నయమానుని చూసిందట. తనకున్న రోగం వలన తాను ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఎంతున్నా కూడా ఈయన జీవితంలో నెమ్మది లేదు. కాబట్టి ఈయనకొచ్చిన ఈ వ్యాధి నుండి విడుదల పొందాలంటే నాకు ఒకరు తెలుసు, మరొక చోటుకి వెళ్తే ఈయనకి వ్యాధి పోతుంది, ఈయన బ్రతుకులో నెమ్మది దొరుకుతుంది అని ఆలోచించి ఆ చక్కని ఆ చిన్నపిల్ల సలహా ఇచ్చింది. ఎవరి ద్వారా? నయమాను భార్య ద్వారా. నయమానుకి నెమ్మది దొరకాలంటే చాలామంది జీవితాల్లో నెమ్మది లేదు. పిల్లలున్నారు, తిండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, బ్రతకడానికి బ్రతుకుంది, భార్య ఉంది, భర్త ఉన్నారు, పిల్లలున్నారు, బంధువులు ఉన్నారు, కష్టపడడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలంటే చదువు ఉంది. ఎన్నున్నా కూడా మనిషి జీవితంలో నెమ్మది అనేది దొరకట్లేదన్నమాట. ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? నెమ్మది కావాలంటే ఏం చేయాలి? ఆలోచించేవారుగా మన జీవితాలు ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు వారు చెబుతున్నారు. రెండవ రాజులు 5వ అధ్యాయము 19వ వచనము. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని సిరియా సైన్యాధిపతికి సెలవిచ్చెను. సిరియా సైన్యాధిపతి అంతే, నువ్వు మామూలుగా చదివమ్మా. ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. కుష్ఠరోగము సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కొండటం వల్ల తన బ్రతుకులో నెమ్మది లేదు. ఎప్పుడైతే ఈ రోగము దేవుడు ద్వారా స్వస్థత, దేవుడి ద్వారా విడుదల, దైవజనుడు ద్వారా విడుదల, దైవజనుడు ముట్టి స్వస్థపరచటం, ఏ రోగముతో అయితే అతను పీడింపబడుతున్నాడో, ఏ వ్యాధితో అయితే ఆయన బాధపడుతున్నాడో ఆ బాధ నుంచి నెమ్మది, ఉపశమనం ఆయనకు దొరికింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నెమ్మది లేకన్నా బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా దేవుడు నెమ్మదిని ప్రసాదించాలనుకుంటున్నాడు. నెమ్మది కావాలంటే దేవుని దగ్గరికి, దేవుని పిల్లల దగ్గరికి రావాలన్నమాట. సిరియా దేశంలో సైన్యం ఉంది, నయమానికి కుటుంబం ఉంది, దేశానికి పెద్ద రాజు ఉన్నారు. నయమాను గనుడు, రాజు ద్వారా దయను పొందుకుంటున్నాడు, కావలసినంత ఉంది, ఎవరైనా అడిగితే పెట్టే స్థితిలో ఉన్నాడు, తీసుకునే స్థితిలో లేడు. అలాంటి ఆయన జీవితంలో రోగం అనేది, కుష్ఠరోగం అనేది ఉండటం వల్ల, ఈ రోగము వలన ఆయన జీవితంలో జయమైతే దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తే, సిరియాల సైన్యం ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగి జయంతో వస్తున్నారు. కానీ ఆయన జీవితంలో నెమ్మది లేదు. ఆ నెమ్మది పలానా చోట ఉన్నది అని అనగానే వెళ్ళిపోయాడు. నెమ్మది కొరకు పరుగులు తీశాడు, నెమ్మది కొరకు ఆలోచించాడు, నెమ్మది కొరకు ఎవరు చెప్పిన మాటైనా విన్నాడు. నీకు నెమ్మది లేదు కదా, నెమ్మది ఒక చిన్న బిడ్డ ద్వారా దేవుడు ఇస్తున్నాడు అనుకో, ఆ మాట వినాలన్నమాట. భార్య ద్వారా దేవుడు నెమ్మది దయచేయబోతున్నాడు అనుకో, భార్య మాట వినాలి.
అలాగని అన్ని సందర్భాలలో మనుషుల మాట వినకండి. ఎందుకంటే తొలి మానవుడైన ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అన్నాడా? ఇంకేమన్నాడా? ఆ మాట చదువుకుందాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండము 3:17 ఆదికాండము 3:17 దేవుడు ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివు గనుక జీవితం బూడిదైపోయింది, జీవితం బుగ్గైపోయింది. మనం నివసించాలంటే నేల అవసరం. నరులకు నివాస యోగ్యతను దయచేసేది భూమి. యోగ్యత కావాలంటే మనం నివసించే చోటు బాగుండాలి. కాబట్టి మొదట మనం ఉండే చోటు యోగ్యతగా ఉండాలంటే మనం నివసించడానికి వీలుగా ఉండాలంటే ముందు మనం అయోగ్యులుగా బ్రతకూడదు, యోగ్యత కలిగి జీవించాలి. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు నీ భార్య మాట విని తిన్నావు. అన్ని విషయాల్లో అందరి మాటలు వినకూడదు, అది కూడా నిజమే. కొన్ని విషయాల్లో వినడం కూడా నిజమే. అయితే ఏది చేయాలి ఏది చేయకూడదని ఆలోచించి నడుచుకోవడం చాలా మంచిదన్నమాట. చిన్న చెప్పగానే చిన్న చెబితే నయమాను వింటాడా? వినడు. అప్పుడు ఏం చేసింది? నయమాను భార్య ద్వారా విషయాన్ని నయమాను దగ్గరికి పంపించింది. నయమాను ఏం చేశాడు? ఇదిగో నా జీవితంలో నెమ్మది అనేది లేదు కాబట్టి నెమ్మది పలానా చోటు ఉన్నది, అక్కడికి నేను వెళ్ళిపోతే నాకు నెమ్మది దొరుకుతుంది. రోగం వలన నేను చాలా బాధపడుతున్నాను, నెమ్మది లేనివాడిగా అయిపోతున్నాను. ఈ రోగం నన్ను నెమ్మదిగా ఉంచట్లేదు, ఈ రోగం వలన నాకు నెమ్మది లేదు. అవునా? ఈరోజు నెమ్మది లేకపోవటానికి చాలా కారణాలు. అందులో ఇది ఒకటి అన్నమాట. రోగము మనిషిని నెమ్మదిగా ఉండనివ్వదు. కొన్ని మనకి నెమ్మదిని కొన్ని లేకపోతే మనకి నెమ్మది ఉండదు. సరైన ఇల్లు లేదనుకో నెమ్మది ఉండదు, సరైన వాతావరణం లేదనుకో నెమ్మది లేదు. మంచి వాతావరణం, మంచి ఇల్లు, అవునా? ఇలా కొన్ని లేకపోతే నెమ్మది ఉండదు అన్నమాట. నెమ్మది కొరకు తల వంచాడు, తల దించుకున్నాడు. ఏంటి మంచి మాటే, అది అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయం 10వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. ఎలీషా సిరియా సైన్యాధిపతి అయిన నయమానుతో మాట్లాడుతున్నారు. దైవజనుడైన ఎలీషా, దేవుని సేవకుడైన ఎలీషా నయమానుతో మాట్లాడుతున్నాడు. నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయి, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడు వగుదువని ఎలీషా నయమానుతో చెప్పుటకు ఎలీషా యొద్ద నుండి ఒక మనుషుణ్ణి నయమాను దగ్గరికి ఎలీషా పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా పేరిట తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి రోగమును మాన్పునని నేను అనుకున్నాను. నాకు నెమ్మది మరో విధంగా దొరుకుతుంది అనుకున్నాను. ఈయనేటి ఇలా మాట్లాడుతుండు? మా సిరియా దేశంలో నదులు లేవా? అక్కడికి వెళ్ళి స్నానం చేయలేనా? ఏటి వీళ్ళ నదులే గొప్పవా? యోర్దాన్ నదే గొప్పదా? మా నది గొప్పది కాదా ఏటి అని వెనక్కి వెళ్ళిపోబోతున్నాడు. నెమ్మదికి దగ్గరగా వచ్చాడు, నెమ్మదిని పోగొట్టుకునే ఆలోచనలోకి వెళ్ళిపోబోతున్నాడు. వెంటనే ఒక ఆయన తన దగ్గర ఉన్న పనివాడు లేక
12వ వచనం. దమస్కాలో ఎన్నో నదులు ఉన్నాయి, ఆ నదుల్లో ఏ నది నన్ను బాగు చేయలేదా? ఇజ్రాయేల్ దేశంలోని నదుల కంటే అవన్నీ గొప్పవి కావా, శ్రేష్టమైనవి కాదా? వాటిలో నేను స్నానం చేసి శుద్ధుడిని పొందలేనా అనుకొని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోతుంటే చూసారా, మనుషులకు కొంతమందికి నెమ్మది లేకపోతే నెమ్మది కొరకు ఈ పని చెయ్యండి, ఆ పని చెయ్యండి అని సలహా ఇచ్చేవారు కూడా లేరు. ఈరోజు మానవ జీవితాలు ఏమైపోయాయంటే, నాకు నెమ్మది లేదనుకోండి, నీకు నెమ్మది కావాలంటే ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యని నా భార్య, నా పిల్లలు, నాతో ఉన్న మీరందరూ ఫలానది చేస్తే నెమ్మది దొరుకుతుందేమో, ఫలానది చెయ్యండి, ఫలానది చేయండి అని ఆలోచన ఇచ్చేవారు కూడా ఈనాడు లేరు అనమాట. ఒకవేళ ఇచ్చినా కూడా తీసుకునేవారు లేరు. అప్పుడు తన దగ్గర ఉన్న పనివారిలోనో తన సైన్యంలో ఉన్నవారో చెబుతున్నారు, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనాను ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల, చెప్పిన ఎడల నువ్వు చేస్తావా చెయ్యవా అని అడిగాడట. చూసారా ఎంత పోనీ దీని సంగతి పక్కన పెట్టేయండి. యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అది వదిలేయండి. పోనీ ఈ మాట కాకన్నా ఇంతకన్నా గొప్పదేదో చెప్పాడు, అది చెబితే మీరు చేస్తారా చెయ్యరని ప్రశ్నించాడట, అడిగాడట. ఈయనేమన్నాడు చదువుకుందాం. అడిగాడు, చేస్తారా చెయ్యరా? ఇప్పుడు అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన ఏదని చెబితే చేస్తారు కదా. అయితే ఆ గొప్ప కార్యం కన్నా స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా అని చెప్పాడు. ఇది బెస్ట్ కదా, సింపుల్ కదా. ఇప్పుడు ఆయన ఏదో హోమాలు చేయమన్నాడు అనుకో, యాగాలు చేయమన్నాడు అనుకో, వ్రతాలు చేయమన్నాడు అనుకో, ఏదేదో చెప్పాడు అనుకో, అవునా? మించుని చెప్తుంటారు కదా. మీ జీవితంలో నెమ్మది లేదా, మనశ్శాంతి లేదా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలా, మీకు పిల్లలు పుట్టాలా, మీకు ఉద్యోగాలు రావాలా, ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ అయిపోతున్నాయా, ఇంకేటి ఉన్నాయి, మీకు రోగాలా, మీకు జబ్బులా, మీకు వ్యాధులా, అయితే ఇది చెయ్యండి, లజ్ చెయ్యండి అని చాలా చెప్తారు కదా, చెబుతున్నారు కదా. కాబట్టి దానికన్నా ఇది బెస్ట్ కదా, 7 సార్లు ములిగేయడం సింపుల్ కదా అని అన్నాడట. 7 మారులు మునగగా నయమాను దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడైపోయాడు. అబ్బా, నెమ్మది దొరికిసిందండి. నెమ్మదికి దగ్గరైపోయాడు. నెమ్మది కోసం ఎదురు చూస్తున్నాడు. నెమ్మది కొరకు ఎంతమంది ముందుకొచ్చారో తెలుసా? నయమాను జీవితంలో రోగము, కుష్ఠవ్యాధి తనకి నెమ్మది దయచేయలేదు. ఈరోజు భయంకరమైన రోగాలండి మనుషులను పట్టి పీడిస్తున్నాయి. వాటి వలన మనుషులు నలిగిపోతున్నారు. నెమ్మది లేదు. ఉన్నదే చిన్న జీవితం, అందులోని ఏడుపులు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, చింతలు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయా? ఈ జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇవన్నీ కాకన్నా దీనితో పాటు ఈ రోగాలు, తగ్గని రోగాలు, నయం చేయని రోగాలు ప్రపంచాన్ని చాలా ఏడిపిస్తున్నాయి అన్నమాట. ఈరోజు ఎక్కువ శాతం మంది తిండి తింటూ బ్రతుకుతున్నారు, నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నారు అన్నమాట ఎంత నిజమో, పళ్ళు తింటూ బ్రతుకుతున్నారు అన్నమాట ఎంత నిజమో, రోగాలకు సంబంధించిన మందులు వేసుకొని బ్రతుకుతున్నారు అన్నమాట కూడా అంతే నిజం. నువ్వు తిండి తింటి బ్రతుకుతావు లేదో పక్కన పెడితే, మందులుగానే వేసుకోపోతే చచ్చిపోతావు. మందులుగానే వేసుకోపోతే బీపీ ఎక్కువైపోద్ది, షుగర్ ఎక్కువైపోద్ది.
ఇలాంటి వ్యాధి బాధలతో మనుషులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో రాజు ముందుకొచ్చాడు, సిరియా రాజు ముందుకొచ్చాడు. ఏంటి మా నయమానుకి నెమ్మది దొరుకుతుందా? అయితే నేను ఎవరికి పత్రిక రాయాలి? అయితే ఇజ్రాయేలీల్లో ఒక ప్రవక్త ఉన్నాడట, ఇజ్రాయేల్ రాజుకి పత్రిక రాయండి, మీరు చెబితే ఇజ్రాయేల్ రాజు ఒప్పుకుంటాడు, నేను వెళ్తాను అనగానే రాజు ముందుకొచ్చాడు. నయమాను నెమ్మది కొరకు నయమాను భార్య ముందుకొచ్చింది. నయమానుకున్న ఆ కుష్టుని తీసివేస్తే నయమానుకి నెమ్మది దొరుకుతుందని చంటిపిల్ల ఇజ్రాయేలీలు బిడ్డకు ముందుకొచ్చింది. ఇంకా నెమ్మది దగ్గరికి వెళ్ళేసరికి నెమ్మదికి దూరం అయిపోతున్నాడు. ఈలోపు దాసుడు ముందుకొచ్చాడు, దేవుడు ముందుకొచ్చాడు నయమానికి నెమ్మదినివ్వడానికి. దేవుని సేవకుడైన ఎలీషా ముందుకొచ్చాడు. భూమి మీద ఉన్న మనుషులకు నెమ్మదినివ్వడానికి అనేక మంది ఆలోచిస్తున్నారు. అది అర్థం చేసుకొని మనందరం బ్రతుకుతూ ఉండాలి. ఈ బ్రతుకుల్లో నెమ్మది కావాలంటే ఏం చెయ్యాలి, ఎక్కడ దొరుకుతుంది అన్నది ఆలోచిస్తూ బ్రతుకుతూ ఉండాలి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తినమ్ము. చూసారా, పౌలు గారికి మనస్సులో నెమ్మది లేదట. జీవితంలో నెమ్మది కావాలి, మనస్సులో నెమ్మది కావాలి. దానితో పాటు మరణించిన తర్వాత నీ శరీరాన్ని జీవింపజేసే ఆత్మకు కూడా నెమ్మది కావాలి. మనిషికి నెమ్మది కావాలి, మనసుకు నెమ్మది కావాలి, ఆత్మకి శరీరాన్ని జీవింపజేసే ఆత్మకు కూడా నెమ్మది కావాలి. ఆ నెమ్మది దొరికే చోటే దేవుడు. ఆ నెమ్మదిని దయచేసేదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఆ నెమ్మదినిచ్చేదే దేవుడు యేసు ప్రభు. ఏంటి చూడండి, ఈయనకి మనసులో నెమ్మది లేదట. ఏం జరిగి ఉంటుంది? పౌలు గారి మనస్సులో నెమ్మది లేని వాతావరణం వచ్చిందట. నా మనస్సులో నెమ్మది లేదండి, అందుకే వాక్యం చెప్పలేకపోతున్నాను. నా మనస్సులో నెమ్మది లేదండి, అందుకే మీ మధ్య ఉండలేకపోతున్నాను. ఏంటి, నెమ్మది లేకపోతే ఎంతమంది ఉన్నా ప్రియుగా ఉండలేమండి. ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుందని ఈ ఉన్నవారిని కూడా వదిలి వెళ్ళిపోతుంటాం. అలాంటి వాతావరణం పౌలు గారి మనసులో ఏర్పడిందంట. మనస్సులో నెమ్మది లేదట. నెమ్మది లేకపోవటం వలన ప్రసంగం చేయడం మానేశాడట, బోధించడం మానేశాడట. మరైతే ఉంటానే, ఏమనుకోకండి, వెళ్తానని వెళ్ళిపోయి మాసిదోనియాకి వెళ్ళిపోయాడట. ఏం జరిగి ఉంటుంది? ముందు వచనం చదువుకుందాం, 12వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తును ప్రకటించుటకు, క్రీస్తు ద్వారా రక్షణ సువార్తను ప్రకటించుటకు, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. అబ్బా, త్రోయాకు వచ్చాడట. అక్కడ చాలామంది ఉన్నారట. వాక్యం చెప్పేవారికి మంచి సమయం కావాలి. అందుకే మీటింగుల్లో ఏమంటారంటే, మీటింగ్ పెట్టకముందు వర్షం రాకన్నా ప్రార్థన చేయండి. మంచిగా ప్రసంగం వెళ్ళాలంటే వర్షం పడకూడదు. కరెంటు పోకన్నా ప్రార్థన చేయండి. మీటింగు ఎవరు అడ్డకన్నా ప్రార్థన చేయండి. ఏంటి, వాక్యం చెప్పేటప్పుడు ఇంత జరగాలన్నమాట. ఇంత అనుకూలత లేకపోతే వాక్యం చెప్పేవారికి చెప్పాలని ఆలోచన పుట్టదు. అలాగేంటంటే పౌలు గారట క్రీస్తు సువార్తను ప్రకటించటానికి త్రోయాకు వచ్చారట. త్రోయాకు వచ్చేటప్పుడు ఎలాంటి వాతావరణం ఆయనకు దొరికిందట వాక్యం చెప్పడానికి? ప్రభు దయ వలన మంచి సమయం నాకు ప్రాప్తించింది. ఇప్పుడు ప్రసంగం చేస్తే సూపర్గా ఉంటుంది,
అద్భుతంగా ఉంటుంది. అనేక మంది ఎండడానికి వచ్చారు, మంచి వాతావరణం, ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం దొరికింది. కానీ ఇప్పుడు అక్కడ త్రోయలో నేను ప్రసంగం చెయ్యాలంటే తీతు అని ఆయన నాకు కనబడలేదు. త్రోయలోనట పౌలు గారు వాక్యం చెప్పడానికి వస్తే తీతు కనబడలేనందున మనసులో నెమ్మది లేదట. అంటే మనిషికి నెమ్మది మనుషుల ద్వారా కూడా వస్తుంది, రావాలి. అందుకే భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, కుటుంబం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నెమ్మది లేకపోవటం వలన ఈయన ఎలాగవుతున్నాడా, అయితే నెమ్మది కొరకు నేనేం చేయాలి అని ఒక భార్య ఆలోచించాలి. నెమ్మది లేకపోవటం వలన నా భార్య ఎలా తయారవుతుందా, అయితే నా భార్యకి నెమ్మది కొరకు నేనేం చేయాలని భర్త ఆలోచించాలి. పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, నెమ్మది దొరకట్లేదా, అయితే నెమ్మదిని తల్లిదండ్రులుగా మేము వాళ్ళకి ఇవ్వాలి. తీతు లేకపోవటం వలన పౌలు గారి మనసులో నెమ్మది లేదట, నెమ్మది లేకపోవటం వల్ల ప్రసంగం చేయలేదట, క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించలేదట. అంటే మనిషికి నెమ్మది, మనస్సుకు నెమ్మది, మరణం తర్వాత నీ ఆత్మకి నెమ్మది. భూమి మీద నెమ్మది కొరకు బ్రతకాలి. నెమ్మది ఎక్కడ దొరుకుతుందో ఆలోచించాలి. ఇర్మియా గ్రంథం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం, బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు కూడా మార్గాలు కనబడగానే వెంటనే ఇది రైట్ దారా రాంగ్ దారా అని ఆలోచించాలి. అక్కడ ఆగేసి మనం వెళ్తున్న గమ్యం వరకు ఇది చేరుస్తుందో చేర్చదని ఆలోచించాలి. 3 దారులు వచ్చాయి, 4 దారులు వచ్చాయి, ఏ రూట్లో అయినా మనం అనుకున్న చోటుకి వెళ్ళిపోతామని అనుకొని ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక దారిని ఎంచుకొని వెళ్ళిపోకూడదు. మార్గం కనబడగానే ముందు ఏం చేయాలంటే ఆగాలట, నిలబడాలట. నిలిచి చూడండి, ఈ మార్గంలో వెళ్తే మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, మనం అనుకునే చోటుకి దారి తీసుకెళ్తుందా, తీసుకెళ్ళదా ఆలోచించండి. ఏ మార్గం పడితే ఆ మార్గాన్ని ఎంచుకోకండి. పాత మార్గాలు, పురాతన మార్గముల గురించి విచారించుడి. మేలు కలిగే మార్గం ఏది, ఈ మార్గంలో వెళ్తే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, అది ఆలోచించండి. బ్రతుకు మార్గం, బ్రతుకు గమ్యం సరిగ్గా ఉండాలి. బ్రతుకు మార్గం, బ్రతుకు గమ్యం సరిగ్గా ఉండాలి. లేకపోతే నెమ్మది దొరకదు, మనశ్శాంతి ఉండదు, జరగకూడనివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పించుకొని మేలు కలగజేసే మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ మేలు కలగజేసే మార్గం నేను చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందంటే నెమ్మదిని దయచేసే చోటుకి తీసుకెళ్తుంది. కాకపోతే నువ్వే సెలెక్ట్ చేసుకోవడంలో వెనకబడుతున్నావు. సెలెక్ట్ చేసుకున్నావా, సరైన దారిని ఎంచుకున్నావా, చివరికి ఆ దారి నీకేం చేస్తుందంటే మేలుతో పాటు చివరికి నీకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. యేసుక్రీస్తు మార్గం నీతి మార్గం. 2000 సంవత్సరాల కిందట యేసు కన్నా ముందొచ్చిన బాప్తీసుమిచ్చు యోహాను మార్గం, ఆయన సత్యాన్నో నీతినో సెలెక్ట్ చేసుకొని ఈ మార్గంలో నేను నడుస్తాను, నీతి మార్గంలో నడుస్తాను, నా జీవితము నీతి వైపు నడిపించుకుంటాను అని ఆలోచించి బ్రతికిన వాళ్ళంతా కూడా మేలు కలగజేయు మార్గం ఏది అని అడిగి, చూసారు, అడుగుతున్నారా?
అడుగుతున్నారా? నేను ఈ మార్గంలో వెళ్తే నాకు ఏమైనా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుంది? ఎవరైనా అడుగుతున్నారా? దారి ఉన్నది, కనబడ్డది, పోవడమే, అదే గమ్యాన్ని చేరుతుందని అమాయకమైన ఆలోచనలు ఇస్తున్న మనుషులారా, సరైన ఆలోచన మీరు తీసుకోవట్లేదని బైబిల్ గ్రంథం చెబుతుంది. యేసు ప్రభు అనే దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం ఎంచుకున్న మార్గం మనకు మేలును దయచేస్తుందా లేదా అడిగి తెలుసుకొని ఆ దారిలో వెళ్ళండి, ఆ దారిలో ప్రయాణం చేయండి, అందులో నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. చూసారా? నెమ్మది కొరకు ఒకనాటి నుండి ఈనాటి వరకు ఎదురు చూస్తున్నారు. నెమ్మది ఎక్కడ దొరుకుతుందని నయమాను ఆలోచించాడు. నెమ్మది కొరకు పరుగులు తీశాడు. తన జీవితంలో నెమ్మది అనేది లేకన్నా ఏదైతే తనని ఇబ్బంది పెడుతుందో దాన్ని తీసుకున్నాడు. దాని ద్వారా, అది పోవటం ద్వారా నెమ్మది దొరికింది నయమానికి. నయమాన్ ఏమని మాట్లాడారు తెలుసా? నెమ్మది కలగజేసిన ఆ దేవుడి పట్ల ఎలాంటి కృతజ్ఞత కలిగి బ్రతికాడో ఒక్కసారి అది చదువుకుందాం. 2 రాజులు 5వ అధ్యాయం 16వ వచనం నుండి 15 నుండి చదువుకుందాం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి, చూసారా, నెమ్మది దయచేసిన వాళ్ళు విడవకండి. నెమ్మది దేవుడు నీకు ఎవరి ద్వారా దయచేస్తున్నాడో వాళ్ళను కానీ, సంఘాన్ని కానీ, సేవకుని కానీ, దేవుడిని కానీ విడిచిపెట్టకండి. తిరిగి వచ్చి ఎలీసా ముందర నిలిచి చిత్తగించు, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంది అంతను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పాను. చూసారా ఎంత కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాడు? నెమ్మది దయచేసిన దేవుడి పట్ల, సేవకుని పట్ల. తనకి నెమ్మది దొరికిన ఆ బ్రతుకుని విడిచిపెట్టలేదన్నమాట. ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఈయనే అని చెప్పాడట. చూసారా? ఆయన తప్ప మరొక దేవుడు లేడు. నాకు నెమ్మదినిచ్చింది దేవుడే కాబట్టి ఆ దేవుడినే నేను పూజిస్తాను, ఆ దేవుడికే నా బలిస్తాను, ఆ దేవుడికే నేను ఏదైనా చేస్తాను, ఇంకే దేవతలకి చేయను అనుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1 దెస్సలోనిక 5వ అధ్యాయము 21వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తాన్ని పరీక్షించి. అంటే మేలైనది మనం పట్టుకోవాలంటే ఏం చేయాలట? అన్నిటినీ పరీక్షించాలట. అమ్మ వింటున్నారా? సంగమ వింటున్నారా? అంటే మన జీవితాలలో మేలు మనకి జరగాలంటే, మేలు మన దగ్గరికి రావాలంటే, మేలును మనం పట్టుకోవాలంటే ఏం చేయాలి? సమస్తాన్ని పరీక్షిస్తే కానీ మేలు జరగదు. మేలు దొరికితేనే కానీ నెమ్మది దొరకదు. నెమ్మది కావాలంటే ఏముండాలి? మేలు ఉండాలి. మేలు దొరకాలంటే ఏం చేయాలి? సమస్తాన్ని పరీక్షించాలి. అంటే బ్రతుకులో నెమ్మది, మనస్సులో నెమ్మది, ఆత్మలో నెమ్మది, ఆత్మకు నెమ్మది కలగజేసే దేవుని దగ్గరికి మీరు అందరూ వచ్చారు. కాబట్టి దేవుళ్ళు ఎదగండి, దేవుడి కొరకు బ్రతకండి. అందరికీ క్రీస్తు నామమున వందనాలు.